Sir, good morning. Very good morning, sir. Good morning, sir. Please welcome to the Zoom, sir. Thank you, sir. Thank you very much. Thank you, sir. Continue the session, sir. Thank you. Thank you, sir. Good morning, all leaders. Very good morning. ముందుగా నా యొక్క ఈ టెస్టిమనీ ద్వారా ఈ జూమ్లో మాట్లాడే అవకాశాన్ని కల్పించినటువంటి గ్రేట్ లీడర్స్ ఆనంద్ సార్, రవి సార్, అలాగే మా కోటి ఆనంద్ సార్ అందరికీ నా కృతజ్ఞతలు. జూమ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ. నా పేరు రవికుమార్ అండి. మాది కందుకూరు. మాది చాలా చిన్న కుటుంబం. అలాగే నేను, మా చెల్లెలు, అమ్మ, నాన్న నలుగురం మేము. ఈ చిన్న జీవితంలో ఎన్నో అవకాశాలు దేవుడు నాకు కల్పించాడు. ఆ అవకాశాలు ఎలా వచ్చాయి అని చెప్పడం కోసమే నా యొక్క ఈ రియల్ స్టోరీ కాదు లీడర్స్, రియల్ స్టోరీ. జీవితంలో కష్టాలు, సుఖాలు సముద్రంలో అలల్లాగా వచ్చి పోతూ ఉంటాయి. ఏది శాశ్వతం కాదు అని చెప్పడం కోసమే నా ఈ చిన్న టెస్టిమనీ. థ్యాంక్ యూ లీడర్స్. ముందుగా ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించి ఎంతో మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న మన గ్రేట్ మెంటర్ మహా గురూజీ ఎంఎస్ఆర్ గురువు గారికి పాదాభి వందనాలు. అలాగే నాకు ఈ వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ ను పరిచయం చేసి దీంట్లో ఓనమాలు నేర్పించినటువంటి మన గ్రేట్ మెంటర్ సురేష్ సార్ గారికి, అలాగే ఈ సిస్టంలో నేను నిలబడ్డానికి నన్ను ఎంతగానో ప్రోత్సహించినటువంటి మై అప్లైనర్ సుమాప్రసాద్ సార్ గారికి నా కృతజ్ఞతలు. అలాగే ఎప్పుడు అవసరమైన కాల్ చేసిన నాకు సలహాలు, సూచనలు ఇస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి ఆనంద్ సార్ గారికి నా కృతజ్ఞతలు. అలాగే ఈ చిన్న విజయానికి కారణమైన నా లైఫ్ లైనర్స్ ప్రతి ఒక్కరికి నా మనస్సు మాంజలి. థ్యాంక్ యూ లీడర్స్. ఒక హాఫ్ అన్ అవర్ నా జర్నీ, నా లైఫ్ జర్నీ ఈ జూమ్ లో ఉన్న కొంతమందికైనా ఉపయోగపడుతుందని చెప్తున్నాను లీడర్స్. నేను పుట్టింది రంపచోడవరం, రాజమండ్రి దగ్గర. ఒక అప్పట్లో చిన్న విలేజ్, అది నక్సలైట్ ఏరియా. మా నాన్నగారు ఉద్యోగరీత్యా అక్కడ ఉండేవాళ్ళు. అక్కడ నుంచి నాకు 7-8 సంవత్సరాల వయసులో మా ఊరు వచ్చేసాం, కందుకూరు. వచ్చేసిన తర్వాత మా నాన్నగారు చిన్న చిన్న కాంట్రాక్ట్ వర్క్లు చేస్తూ కందుకూరులో అప్పుడు బుక్ షాప్స్ ఒక రెండో మూడో ఉండేవి. బుక్ షాప్ బిజినెస్ బాగుంటుంది కదా అని చెప్పేసి బుక్ షాప్ బిజినెస్ స్టార్ట్ చేశారు. పెట్టిన ఒక 1 year లోనే మంచి నేమ్ తీసుకొచ్చుకున్నారు. గోల్డెన్ బుక్ సెంటర్ అని పామూరు రోడ్లో ఉండేది. అప్పుడు నేను 4th క్లాస్ అనుకుంటా. ఆ టైంలోనే మంచి పేరు తీసుకొచ్చారు. షాపు మంచి రన్నింగ్లో ఉంది. అలాగే పిల్లల్ని బాగా చదివించాలి అని చెప్పేసి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసి ప్రైవేట్ స్కూల్లోనే మా స్టడీ అంతా 10th వరకు. తర్వాత ఈ షాప్ బాగుంది కదా, ఇంకో షాప్ కూడా పెడితే బాగుంటుంది అని చెప్పేసి కనిగిరి రోడ్లో ఇంకొక షాప్ ఓపెన్ చేశారు. ఆ ఒక పార్ట్నర్ని పెట్టుకొని. ఆ పార్ట్నర్ అంటే ప్రతి మనిషిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఆ పార్ట్నర్ పాపం చాలా మంచివాడు. ఆయనకి లేని అలవాటు లేదు. జస్ట్ 3 years షాప్ రన్నింగ్ లోనే 6 lakhs లాస్ట్ చూపించాడు ఆ రోజుల్లోనే. ఇంచుమించుగా అప్పుడు 95, 94 ఆ టైంలోనే. ఆ రోజుల్లో 6 లక్షలు అంటే మామూలు విషయం కాదు లీడర్స్. సరే ఎలాగా లాస్ అయ్యాం కదా అని చెప్పేసి మా నాన్న ఆ షాపు వేరే వాళ్ళకి తక్కువకే 1.5 lakh అమ్మేసి ఆ పార్ట్నర్ కూడా తీసుకొచ్చి ఈ షాప్ లోనే పెట్టాడు. ఈ షాప్ లో పెట్టిన తర్వాత అన్నయ్య ఎలాగా లాస్ అయ్యాం కదా, చిట్స్ వేద్దాం, చిట్స్ వేసి కవర్ చేద్దాం ఆ లాస్ని, అది ఇది అని చెప్పి మా నాన్న ఒప్పించాడు. సరే అని చెప్పేసి మా నాన్నగారు కూడా ఒప్పుకున్నారు.
ఆ చిట్స్‌లో గూడా మళ్ళీ ఒక 2,00,000 లాస్ చూపిచ్చాడు. సరే అని జెప్పేసి, ఎందుకిలా జేస్తున్నావు అది ఇది అని జెప్పి మా నాన్న గట్టిగా ఇచ్చేసరికి, సైలెంట్‌గా షాప్ నుంచి తప్పుకొని పక్కకెళ్ళిపోయాడు. ఇంకా మొత్తం భారం అంతా మా ఫ్యామిలీ మీద పడిపోయింది. వడ్డీలు కట్టలేక, ఇచ్చిన వాళ్ళు అడుగుతుంటే సమాధానం చెప్పలేక, ఈ షాపు రొటేషన్ గూడా దెబ్బతినిపోయింది. అంటే అమ్మిని మళ్ళీ వడ్డీ తెచ్చుకున్న వాళ్ళకి కట్టేయడం ద్వారా ఈ షాపు మెయింటెనెన్స్ కూడా చేయలేక కష్టమైపోయింది. నేను అప్పుడు 10థ్ అయిపోయి ఇంటర్‌కొచ్చాను. ఇంటర్‌కొచ్చిన తర్వాత ఇంక నేనిప్పుడు ప్రైవేట్ కాలేజీలో చదివిచ్చలేని పరిస్థితి అని జెప్పేసి, టీఆర్ఆర్ గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ జేశారు. గవర్నమెంట్ కాలేజీలో చేరిన తర్వాత, అక్కడ ఉండే ఫ్రీడమ్ వల్ల అప్పటిదాకా బెస్ట్ స్టూడెంట్‌గా ఉన్న నేను, అక్కడ గోడల మీద కూర్చోవడం, క్రికెట్ ఆడటం, ఇలాగ అలవాటైపోయి క్లాసులు ఎగ్గొట్టడం ఇలా జేసేవాడిని. అలాగలాగా చిన్న చిన్నగా ఫస్ట్ ఇయర్‌లో ఎకనామిక్స్ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయాను. ఆ ఎకనామిక్స్ ఎగ్జామ్ ఫెయిల్ అవ్వడానికి కూడా క్రికెటే కారణం. ఆ రోజు పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ఉంది లీడర్స్. సయ్యద్ అన్వర్ 196, 194 కొట్టి పాకిస్తాన్‌ని గెలిపిచ్చాడు. ఆ రోజు ఇండియా ఓడిపోయింది. ఆ రోజు నైట్ అంతా నిద్ర పట్టలేదు. ఎకనామిక్స్ ఎగ్జామ్‌లో ఏం రాయాలో అర్థం గాక పేపర్ అలాగే వదిలేసాను. మళ్ళీ రాసి పాస్ అయ్యాను. తర్వాత ఇంటర్ పాస్ అయ్యాను. సెకండ్ ఇయర్ గూడా. అప్పటి వరకు అంటే మా వరకు కష్టాలు తెలియకుండానే పెంచారు. కానీ ఇంటర్మీడియేట్‌కొచ్చేసరికి ఇంకా బాగా ఇదైపోయింది. తినటానికి తిండి లేని పరిస్థితి అయిపోయింది. ఆ టైంలో మా అమ్మమ్మ, మా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బియ్యం, కందిపప్పు అయి తెచ్చుకొని చిన్నగా అలా గడుపుతూ ఉండే టైంలో మా అమ్మగారు ఒక 3 బర్రెలు వాటికి పొద్దున్నే మేత తీసుకొచ్చేసి, మళ్ళీ ఏ పనుంటే ఆ పని. వరి కోతలుంటే వరి కోతలు, పొగాకు పనుంటే పొగాకు పని. ఏ పనంటే ఆ పని మా అమ్మ. మా లైఫ్‌లో మా అమ్మగారు లేకపోతే మేము లేనట్టే. ఇప్పటికి గూడా మా అమ్మగారు ఏదో ఒక పనికి నా మీద ఆధారపడకుండా ఇప్పటికి గూడా ఏదో ఒక పనికెళ్తూనే ఉంటుంది. "ఏందమ్మా ఇంకెందుకుమా వద్దుమా" అంటే, "ఇప్పుడెందుకురా నీకు పిల్లలున్నారు. ఆ పిల్లల్ని నువ్వు బాగా చూసుకో. హ్మ్. మేము చేయలేని టైంలో మమ్మల్ని చూసుకుందువు" అని జెప్పేసి ఇప్పటికి గూడా ఏదో ఒక పనికెళ్తూనే ఉంటది లీడర్స్. ఆ టైంలో మేము బాగా ఇబ్బంది పడుతున్న టైంలో డిగ్రీ గూడా చేర్చలేని పరిస్థితిలో మా నాన్నగారు "షాప్‌లోనే ఉండురా ఏదో ఒకటి ఇంకోటి చూసుకుందాం" అని జెప్పేసి షాప్‌లోనే ఉంచాడు. ఆ టైంలోనే దేవుడు నాకొక అవకాశం రూపంలో కల్పిచ్చాడు. నర్సింగోల్ నుంచి నరసింహన్న అని ఒక ఆహ్, అతనొచ్చి ఎదురుగా వెంకటేశ్వర రెడీమేడ్ షోరూమ్ అని ఉండేది. ఆ షోరూమ్‌లో వచ్చి కూర్చొని ఇక్కడ ఎవరైనా వర్క్ చేయడానికి హైదరాబాద్‌లో వర్క్ చేయడానికి ఎవరైనా కుర్రాళ్ళుంటే కావాలి. దసరా పండగ ఒక 3 నెలలు అని జెప్పేసి అడిగాడు. మా ప్రాబ్లమ్స్ అన్నీ ఎదురుగా ఉన్న వెంకటేష్ అన్నకి తెలుసు కాబట్టి, మా నాన్న దగ్గరికొచ్చి, "అన్న అబ్బాయిని పంపించు హైదరాబాదు. ఇబ్బందులంటున్నావు కదా! కొంచెం సెట్ అవుతాడు. ఇక్కడుంటే నువ్వు క్రికెట్ ఆడుతా అది ఇది తిరుగుతున్నాడు గదా! అక్కడికెళ్తే కొంచెం సెట్ అయిపోతాడు. పంపించు" అని జెప్పి అనటంతో మా నాన్నగారు ఒప్పుకున్నారు. ఒప్పుకొని ఎళ్లి మా అమ్మకి జెప్పాడు. వాడిని ఎట్టోకట్ట నువ్వే ఒప్పించి పంపించు అని. సరే అని జెప్పేసి నేను గూడా హైదరాబాద్ అంటే మన రాజధాని, మహానగరం ఒకసారి చూసొద్దాం ఎలా ఉంటదో అని జెప్పేసి ఒప్పుకున్నాను. తర్వాత హైదరాబాద్ ఎళ్ళిన తర్వాత ఫస్ట్ డే తీసుకెళ్ళి సికింద్రాబాద్ షాప్‌లో ఏశారు నన్ను. మా సార్‌కి 3 షాపులున్నాయి. సికింద్రాబాద్, అమీర్‌పేట్, బేగంపేట్. సికింద్రాబాద్ షాప్‌లో ఏశారు నన్ను. సరే అని జెప్పేసి పొద్దున్నే ఎళ్ళిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయింది. పొద్దున 10 గంటలకి షాప్‌కెళ్తే నైట్ 10 గంటల వరకు షాప్‌లో నుంచోనే ఉండాల. అప్పటి వరకు మనకి కష్టం తెలియని జీవితంలోంచి ఒక్కసారిగా ఆ లైఫ్ అనుభవించలేక ఒక 4, 5 రోజులకి కాళ్ళు కింద వాసిపోయినియి. ఒక పక్క ఏడుపు, ఒక పక్కేమో ఇంటికెళ్ళలేని పరిస్థితి. సరే అని జెప్పేసి మా ఇంటెనక ఒక ఫోన్ ఉండేది ఆ రోజుల్లో. ఫోన్ జేసి మా నాన్నోళ్ళని పిలవమని జెప్పాను. పిలిచారు. పిలిచిన తర్వాత మా నాన్నగారికి చెప్పాను. నాన్న నా వల్ల గాదు. ఇక్కడ చాలా కష్టంగా ఉంది. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నుంచొనే ఉండాలి. మధ్యాహ్నం భోజనానికి గూడా అరగంటే టైము. ఆ హాఫ్ అన్ అవర్‌లో టైమేసి అక్కడ భోజనానికి మనం వెళ్ళే టైమెయ్యాలి. మళ్ళీ వచ్చిన తర్వాత ఎంత టైమయిందో ఎయ్యాలి. ఒక 10 నిమిషాలు లేట్ అయినా గూడా ఒప్పుకోడు. ఒకసారి మనం హోటల్‌కెళ్ళామంటే అక్కడ ఎట్లా ఉంటాయి పరిస్థితి తెలీదు. ఒక 10 మినిట్స్ లేట్ అవ్వచ్చు. అయినా సరే ఒప్పుకునేవాళ్ళు కాదనమాట. ఏంది ఇంత టైం అని. సరే అదే క్రమంలో ఫోన్ చేశా. ఫోన్ చేస్తే మా నాన్నగారు "అరేయ్! ఒక లెటర్ రాస్తానురా. ఆ లెటర్ చదువుకొని వచ్చేసేయ్" అన్నారు. సరే అని చెప్పాను. ఆ లెటర్ రావడానికి ఒక 3 రోజులు పట్టింది. లెటర్ వచ్చిన తర్వాత అప్పటి వరకు ఏదో బాగుంది మనం అనుకుంటున్నాం గానీ,
అసలు ఏంటి మన లైఫ్‌లో ఏముంది అనేది ఆ లెటర్‌లో మొత్తం రాసాడు మా నాన్న. అది చదివిన తర్వాత ఏది ఏమైనా ఇక్కడి నుంచి మనం వెళ్ళాలి అంటే ఉన్న అప్పులు మొత్తం తీర్చేయాలి అని డిసైడ్ అయిపోయా. వర్క్ చేయటం ఇంకా స్టార్ట్ చేశా. మనసు పెట్టి వర్క్ చేశా. ఆహ్, స్టార్టింగ్ ఫస్ట్ మంత్‌లో రూ. 750 జీతం లీడర్స్. అది 2000 రూ. 750 జీతం. పొద్దున పూట టిఫిన్ రూ. 10, మధ్యాహ్నం లంచ్ రూ. 10, నైట్ మీల్స్ రూ. 20, మొత్తం రూ. 40. రూ. 40 మాకు ప్రతిరోజు బేటా ఇచ్చేవాళ్ళు మా సారు. ఆ రూ. 40లోనే రూ. 750 జీతాన్ని అలాగే ఉంచాలని చెప్పేసి ఆ రూ. 40నే కవర్ చేసేవాళ్ళం. ఎలాగంటే ఎవరికైనా సికింద్రాబాద్ ఐడియా ఉండుంటే పారడైజ్ సెంటర్‌లో చంద్రలోక్ కాంప్లెక్స్ అని ఉండేది. అక్కడ బిర్యానీ అప్పట్లో రూ. 3.50. అక్కడ బిర్యానీ రూ. 3.50, పొద్దున పూట టిఫిన్ సాంబార్, ఇడ్లీ రూ. 10 ఒక బండి మీద. మధ్యాహ్నం అక్కడ బిర్యానీ రూ. 10, రూ. 3.50 బిర్యానీ ప్లస్ ఎదురుగా పారడైజ్‌లోకెళ్ళి ఎగ్ పఫ్ ఒకటి తినేవాడిని. రూ. 3.50, రూ. 7. అక్కడే చిన్న జ్యూస్ లాగా అమ్మేవాడు. అది మొత్తం రూ. 10, రూ. 20. ఈవినింగ్ మాకెదురుగా సాయి మెస్ అని ఉండేది. ఆ మెస్‌లోకెళ్ళి ఆ సార్‌ని ఇలాగ మేము షాప్‌లో పని చేస్తున్నాం అంటే, "సరే బేటా కూర్చో" అని చెప్పేసి రూ. 20కి భోజనం పెట్టేవాడు మాకు. అప్పుడు రూ. 25 ఉండేది. మా దగ్గర మాత్రం 25 తీసుకునేవాడు. అలాగ కవర్ చేసేవాడిని. ఇంకా అలా అలా క్రమంలో దసరా హైదరాబాద్‌లో దసరా అనేది చాలా ఫేమసు. మేముండే కాంప్లెక్స్ సికింద్రాబాద్ మినర్వా, స్వప్నలోక్ కాంప్లెక్స్. ఇప్పటికి ఫేమసే ఆ కాంప్లెక్స్‌లు. ఆ టైంలోనే దసరా టైంలో నేను చేసే హార్డ్ వర్క్ చూసి మా సారు దసరా అయిపోయిన తర్వాత నన్ను పిలిచాడు. పిలిచి "ఏ ఊరు?" అని అడిగాడు. సార్ ఇలా ప్రకాశం జిల్లా కందుకూరు సార్ అని చెప్పాను. చెప్పిన తర్వాత ఏ క్యాస్ట్ ఏంటి అని అడిగాడు. చెప్పాను. చెప్పిన తర్వాత అయినా మీలో ఇంత హార్డ్ వర్క్ చేయరే అన్నాడు. సార్ నేను చెప్పాను ఇది పరిస్థితి సార్ అని. ఓకే అమ్మా! అయితే నీకు సేల్స్‌మెన్‌గా ప్రమోట్ చేస్తాను. నువ్వు సేల్స్‌మెన్‌గా ఒక 1 మంత్‌లో నువ్వు టాలెంట్ చూపించుకుంటే నీ లైఫ్ మారిపోయిద్ది అన్నాడు. ఓకే సార్ అని చెప్పా. సేల్స్‌మెన్‌గా ప్రమోట్ చేశాడు. 1500 సాలరీ చేశాడు. సేల్స్‌మెన్‌గా ప్రమోట్ అయిన తర్వాత ప్రతిరోజు అంటే మనం చేసే బట్టల మీద సేల్ చేసేదాన్ని బట్టి మనకు కమిషన్ ఇచ్చేవాడు. ప్రతిరోజు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్‌లో ఉండేవాడిని. నాకన్నా సీనియర్స్ చాలా మంది ఉండేవాళ్ళు. వాళ్ళందరికన్నా గూడా కస్టమర్‌కిచ్చే రెస్పెక్ట్‌ని బట్టి కస్టమర్స్ నా దగ్గరికే వచ్చి నన్నే అడిగేవాళ్ళు. ఈ అబ్బాయే చూపించాలి అని. అలా చేశాను. వచ్చేసిన తర్వాత ప్రతిరోజు ఇంచుమించుగా కమిషనే నాకు ఒక 600, 700 అలా వచ్చేటట్టు ప్లాన్ చేసుకొని చిన్న చిన్నగా అప్పులన్నీ తీర్చుకుంటూ, మళ్ళీ మా ఫ్యామిలీని సెట్ చేయాలి అని జెప్పేసి చిన్న చిన్నగా ఇంటికి డబ్బులు పంపిస్తూ అలాగే చేశాను. మా చెల్లెలు డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయిన తర్వాత మా చెల్లెలకి ఇంకా చదువుకోవాలని ఉంది. కానీ చదివిచ్చే స్తోమత మనకు లేదు. ఎందుకంటే చదువుకుంటే మాలో మళ్ళీ ఇంక అంతకంటే స్థాయి ఎక్కువున్న అబ్బాయిని తీసుకురావాలంటే చాలా కట్నం ఇయ్యాలి. ఇయన్నీ అవ్వదని జెప్పేసి అప్పటికి మా నాన్నగారు గూడా హైదరాబాద్ వచ్చేసారు. ఒక కెమికల్ ఫ్యాక్టరీలో జాబ్ చేసేవాళ్ళు. మా నాన్న రూమ్‌మేట్ అయినటువంటి ఒక అబ్బాయే మా చెల్లెలిని చూసి, "అంకుల్ మీ అమ్మాయినిస్తే నేను మ్యారేజ్ చేసుకుంటా" అని జెప్పి అడిగాడు. ఆ అబ్బాయి గూడా మా క్యాస్టే అవ్వటంతోటి మా నాన్నగారు గూడా ఎదురు చెప్పకుండా, ఆ అబ్బాయి గూడా మా నాన్నగారితోటి రూమ్‌లో ఉండేవాడు గాబట్టి, ఆ అబ్బాయి యొక్క మంచితనం అయన్నీ తెలుసు గాబట్టి ఒప్పుకున్నారు. అలాగే సింపుల్‌గా తిరుపతి తీసుకెళ్ళి మ్యారేజ్ చేసేసాం. ఖర్చులు పెట్టుకోవడానికి కూడా డబ్బులు లేవు గాబట్టి తిరుపతిలో మ్యారేజ్ చేసేసాం. అలాగే మా చెల్లెలి జీవితం గూడా సెట్ అయిపోయింది. చాలా మంచివాడు మా బావ. చిన్నగా వాళ్ళ లైఫ్‌లు కూడా సెట్ అయిపోయినాయి. ఇంకా నాకు సరే అని జెప్పేసి ఆహ్, మ్యారేజ్ చేయాలి అని జెప్పేసి కందుకూరొచ్చారు. కందుకూరొచ్చిన తర్వాత చిన్నగా సంబంధాలు జూస్తూ ఉన్నారు. అలాగే నాకు మా మిసెస్ దొరికింది. మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత నాకు హైదరాబాద్ ఎళ్ళటం ఇష్టం లేదు. ఎందుకంటే మా సార్ దగ్గర పని జేయాలి అంటే అంటే మా సార్ ఎప్పుడు చెప్పేవాడు, "మీరొక బత్తాకాయ లాంటోళ్ళు. మీ దగ్గర జ్యూసు తీసి బత్తాకాయని ఎలా పడేస్తారో, మీ దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు అలా ఉపయోగించుకుంటాం. తర్వాత ఉపయోగించుకో." ఎందుకంటే ఆ సందర్భం నాకన్నా సీనియర్స్ చాలా మంది ఉన్నారు గదా! వాళ్ళతోటి నాకు అలిగేషన్స్ వచ్చేది. ఎందుకంటే ప్రతిరోజు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్‌లో ఉండేవాడిని. వాళ్ళు నా మీద నిన్నగాక మొన్న జాయిన్ అయ్యావు. నువ్వు అప్పుడే ఇంత ఇదా, అది ఇంత ఇదా అంటుంటే ఒకసారి ఇదే డిస్కషన్ క్యాషియర్‌కి తీసుకెళ్ళి మా సార్‌కి చెప్పాడు. సార్ ఇలాగ అంటున్నారు రవిని అది ఇది అంటే సార్ నన్ను పిలిచి అడిగాడు. అడిగితే నేను చెప్పాను. అవును సార్ సీనియర్స్ గదా! వాళ్ళకుంటది ఎలాగైనా. మనమే సర్దుకొని పోవాలి సార్. అంటే, "సరే అమ్మా! వాళ్ళకి తెలియకుండా నీకు జీతం 6,000 చేస్తున్నాను. అప్పటిదాకా సీనియర్స్‌కి 4,000 నాకు 6,000 చేశాడు. నువ్వు ఊరికెళ్ళేటప్పుడు మా ఇంటికి రా. ఆ డబ్బులు నేనిస్తాను. నువ్వు తీసుకొని ఎళ్ళిపోదువు.
నువ్వు చేసే కష్టం నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ ఆ షాప్ మెయింటెనెన్స్ కూడా నాకే అప్పగిచ్చేసాడు. ఏదైనా స్టాక్ కావాలన్నా, ఏ ఐటెమ్స్ పోతున్నాయి, ఎలా కావాలని చెప్పి అలా చేశాడు. పొద్దున్నే 6 గంటలకి డ్యూటీకెళ్తే తర్వాత రోజు పొద్దున్న 6 గంటలకు పంపించేవాడు లీడర్స్. 3 షాపులకి ఐటెమ్స్ మొత్తం డివైడ్ చేసి అన్నీ పార్సిల్ చేసి ఏ షాప్‌కి ఏ పార్సిల్ ఎళ్ళాలో మొత్తం రాసేసి పంపించేస్తే పొద్దున 6 గంటలకెళ్తే తర్వాత రోజు 6 గంటల దాకా ఆయన నిద్రపోయేవాడు కాదు. మమ్మల్ని నిద్రపోనిచ్చేవాడు కాదు. అంత మంచి వర్క్ చేయించుకునేవాడు. ఈ క్రమంలో మ్యారేజ్ అయిన తర్వాత అక్కడికెళ్తే నేను ఇబ్బంది పడతాను అని చెప్పేసి, నేను మ్యారేజ్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళకుండా కందుకూరులోనే ఉండిపోయాను. కందుకూరులో ఉండటం ద్వారా నా లైఫ్ మళ్ళీ మారిపోయింది. ఎందుకంటే నేనొక రెస్టారెంట్‌లో పనిచేశాను. ఆ రెస్టారెంట్‌లో పని చేయటం ద్వారా ఆ రెస్టారెంట్ ఓనర్‌కే నాకు ప్రతి నెల మా ఇంటి దగ్గర నుంచి 30,000 వచ్చేది. అమ్మ వాళ్ళు హైదరాబాద్‌లో టిఫిన్ షాప్ కూడా పెట్టారు. ఆ టిఫిన్ షాప్ బాగా జరిగేది. ఎవరైనా నన్నడిగితే కాదనలేక ఇదిగో అని జెప్పేసి ఆ డబ్బులు ఇచ్చేసేవాడిని. అది అప్పుగా ఇస్తున్నానో తెలీదు. వాళ్ళకి వాడుకోవడానికి ఇస్తున్నానో గూడా అప్పుడు నాకంత అనిపిచ్చేది కాదు. ఎందుకంటే నాకున్న బాధల్లో డబ్బులు వల్ల నేను పడిన బాధలన్నీ నాకు గుర్తుకొచ్చేది. ఈళ్ళు నిజంగానే బాధల్లో ఉన్నారేమో అని జెప్పేసి ఇచ్చేసేవాడిని. ఆ టైంలో అలాగే ఆ రెస్టారెంట్ ఓనర్ ఒక 2,00,000 అడగటం. నేను మా చెల్లోళ్ళ దగ్గర తీసుకొచ్చి ఇయటం. తర్వాత ఆయన ఇవి ఇవ్వకపోవటం. దానికి వడ్డీలు కట్టలేక తర్వాత అక్కడ రెస్టారెంట్ నుంచి మానేసి ఓన్‌గా ఐస్ క్రీమ్ షాపు రన్ జేశాను. కందుకూరులోనే కోటారెడ్డి నగర్. ఐస్ క్రీమ్ షాప్ రన్ జేయడం ద్వారా మంచి పేరొచ్చింది. ఆ టైంలో పవర్ కట్ వల్ల ఆ రోజు పొద్దున్నే 2,00,000కి ఐస్ క్రీమ్స్ వచ్చినియి. ఆ టైంలో కరెంట్ సరిగ్గా ఉండేది గాదు. ఒకరోజు 24 అవర్స్ కరెంట్ లేదు. మొత్తం కరిగిపోయినియి. కంట్లోంచి నీళ్లొచ్చేసినియి. 2,00,000 నీళ్ల పాలయిపోయినియి గదా! అని. సరే ఈ ఐస్ క్రీమ్ బిజినెస్ కాదు అని జెప్పేసి మళ్ళీ దాన్ని చిన్న చిల్లర కొట్టులాగా మార్చేసా. ఐస్ క్రీమ్ వద్దు ఇంక మనకని. చిల్లర కొట్టులాగా మార్చేసిన తర్వాత అది గూడా మంచి పేరే వచ్చింది. నెక్స్ట్ అమ్మోళ్ళు గూడా ఇంకొద్దుమా మీరక్కడ ఒంటరిగా ఎందుకు వచ్చేసేయండి అని జెప్పేసి, వాళ్ళని గూడా పిలిపిచ్చేసి, నా షాప్ పక్కనే టిఫిన్ షాప్ పెట్టిచ్చా. అది గూడా క్లిక్ అయింది. మళ్ళీ ఒక అవకాశం దేవుడు నాకు కల్పిచ్చాడు. క్లిక్ అయిన తర్వాత అలాగే రన్ అవుతూ మంచి పేరు తెచ్చుకున్నాం ఆ సెంటర్‌లో. ఇప్పటికి కూడా ఆ షాప్‌ని ఐస్ క్రీమ్ షాపే అంటారు. ఆ టైంలోనే 2019 దాకా బాగా జరిగిన నా జీవితం మళ్ళీ ఒక్కసారి కుదుపురికి లోనైంది లీడర్స్. 16,00,000 ఒక వేరే పర్సన్‌కిచ్చి, ఆ అమౌంట్ రాక చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్న టైంలో, మా నాన్నగారు ఎప్పుడు చెప్పినా "నీకర్థం కాదంట్రా! డబ్బులు అంటే లెక్కలేదా నీకు? మేము సంపాదిచ్చిస్తుంటే కదంట్రా నువ్వు ఈ ఆటలాడుతుంది" అని చెప్పన్నాడు. సరే నువ్వు సంపాదించొద్దు, ఏమొద్దు. షాప్ తీసేయండి టిఫిన్ షాప్ అని చెప్పాను. మేము ఉంచుకుంటే ఉంచుకుంటాం, తీసేస్తాను. నువ్వెళ్ళిపో ముందు ఇక్కడి నుంచి నువ్విక్కడ వద్దు అని చెప్పన్నారు. అయినా సరే నేను షాప్ వేరే వాళ్ళకి అమ్మేసి నేనెళ్ళిపోవాలని జెప్పేసి వాళ్ళకి కాల్ జేసి, ఇదిగో షాప్ అడుగుతున్నారు గదా! కావాలంటే తీసుకోండి అని జెప్పేసి, షాప్ అమ్మేసి నేను బెంగుళూరెళ్ళాను లీడర్స్. బెంగుళూరెళ్ళిన 3 నెలలకే కరోనా స్టార్ట్ అయింది. ఆ కరోనాలో అక్కడ నేనుండే ఆహ్, రెస్టారెంట్ గూడా క్లోజ్ జేయడం జరిగింది. క్లోజ్ జేయడం ద్వారా మళ్ళీ కందుకూరొచ్చేసాను. కందుకూరొచ్చిన తర్వాత 4 ఇయర్స్ నా లైఫ్ సెట్ అవ్వలేదు. అవకాశం అనేదే లేదు. తర్వాత నెక్స్ట్ ఇంకొక అవకాశం ఫ్రెండ్ ద్వారా హైదరాబాద్‌లో అపార్ట్‌మెంట్ కట్టే దగ్గరికి పిలిచారు. ఆ టైంలోనే నేనక్కడికెళ్ళాను. ఎళ్ళిన తర్వాత అక్కడ అపార్ట్‌మెంట్‌లో పనిచేసే వాచ్‌మెను సిమెంట్ బస్తాలు నైట్‌కి లేపేశాడు. సిమెంట్ బస్తాలు ఆ రోజు నైట్ నేను కౌంట్ చేసుకొనెళ్ళాను. కౌంట్ చేసుకొనెళ్ళి మార్నింగొచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే సిమెంట్ బస్తాలు 12 లేవు. ఏందిది అని అడిగితే నాకేం తెలుసు సార్ అని. నిన్నింకెందుకు పెట్టుకుందిరా అది ఇది అని చెప్పి అడిగితే వాడు మానేసాడు సడెన్‌గా. మానేసిన తర్వాత 3 ఫ్లోర్‌ల బిల్డింగ్ అది. ఆ 3 ఫ్లోర్‌లు పై నుంచి కింద దాకా నీళ్లు కొట్టుకొనొచ్చేసరికి దేవుడు కనిపిచ్చేవాడు మెట్లన్నీ ఎక్కి దిగేసరికి. ఏందిరా ఈ కర్మ ఈ వయసులో మనకి, ఇది మనకి సెట్ అవ్వదు అని జెప్పేసి నేను కన్‌స్ట్రక్షన్ వాళ్ళకి ఫోను జేసి, "ఇది నా వల్ల కాదయ్యా! నేనెళ్ళిపోతున్నాను. నేను ఉండలేనిక్కడ. నేను ఈ పనులన్నీ చేయలేను." అంటే, "ఇంకెంత 10 డేస్‌లో కంప్లీట్ అయిపోయిద్ది గదా! ఉండు" అన్నారు. "లేదు, లేదు నాకు పనుంది నేనుండనని" జెప్పేసి వచ్చేసాను. వచ్చేసిన టైంలోనే మా ఫ్రెండ్ రూపంలో నాకు ఎల్ఐసి అవకాశం వచ్చింది. ఆయన డీఓ అయ్యాడు. డీఓ అయిన తర్వాత ఫోను జేసి, "నీకు ఏది సెట్ అవ్వదు. ఇది ఒకటే సెట్ అయ్యిద్ది. దీంట్లో ఎవరిని మోసం చేసేదేం లేదు. జనం కోసమే గదా!" అని చెప్పాడు. సరే అని జెప్పేసి ఎగ్జామ్ రాసి పాసయ్యాను. పాసయిన తర్వాత చిన్నగా ఎల్ఐసిలో నిలదొక్కుకుంటూ ఉన్న టైంలోనే నాకు ఈ వెస్టేజ్ అనే గొప్ప అవకాశం
మన మెంటర్ సురేష్ సార్ ద్వారా వచ్చింది. ఈ అవకాశాన్ని ఫస్ట్ లైట్‌గానే తీసుకున్నాను. ఎలా అంటే, మనం ఇది ఎవరికీ చెప్పలేము. సబ్బులు, పేస్టుల గురించి మనం ఎవరికీ చెప్పలేము. దీన్ని మనం చెప్తే ఎలా తీసుకుంటారు జనాలు అని జెప్పేసి, కొంచెం ఇబ్బందిగా ఫీలవుతూ, అంటే జనాలతోటి ఎక్కువగా మాట్లాడే కమ్యూనికేషన్ లేక, అలాగ ఇబ్బందిగా ఫీలయ్యాను. చిన్న చిన్నగా ఒక ఇద్దరికి చెప్పడం ద్వారా, కొండయ్యన్న, శ్రీదేవి మేడం ఇద్దరికి చెప్పడం ద్వారా 2 లెగ్గులేసాం. ఆ 2 లెగ్గులు కొంచెం ఫార్మ్ అయినియి. ఆ ఫార్మ్ అవ్వటం ద్వారా శ్రీదేవి మేడం వోళ్ళు మంచిగా లీడ్ చేస్తూ ముందుకెళ్లారు. శ్రీదేవి మేడం వాళ్ళు 30,000కెళ్తే నాకు 700, 800 వస్తున్నాయి. ఆ టైంలో ప్రసాద్ సార్ పిలిచి, "ఇదిగో బావ మంచి అవకాశం ఉంది. నువ్వు ఒక లెగ్‌లో పని చేసుకుంటే ఎల్ఓబి వస్తుంది. డబ్బులొస్తాయి. 30,000 దాకా వస్తాయి. పని చేసుకో. ఎందుకు వృధాగా పోగొడతావు?" అది ఇది అని చెప్పంటే, సరే అని చెప్పేసి చిన్న చిన్నగా మీటింగ్‌లకి రావటం. మన ఎంఎస్ఆర్ గురువు గారు కోటప్పకొండ మీటింగ్‌లోకెళ్ళినప్పుడు, "పేదవాడిగా పుట్టడం మన తప్పు గాదు. పేదవాడిగా చచ్చిపోవడం మన తప్పు" అని చెప్పిన మాటలు విని డిసైడ్ అయ్యి వర్క్ చేయటం స్టార్ట్ చేశాను లీడర్స్. ఆ స్టార్ట్ చేయటం ద్వారా ఈరోజు స్టార్ డైరెక్టర్ అయ్యాం. ఒక 60,000 ప్లస్ ఎర్న్ చేస్తున్నాం. చూడండి లీడర్స్, అవకాశం, దేవుడు అవకాశం అనేది ఏ రూపంలో ఎలా ఇస్తాడో అనేది మనకి తెలీదు. కానీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటమే మన యొక్క గొప్పతనం. అవకాశాలు ప్రతి ఒక్కళ్ళకి ఇస్తాడు. ఆ అవకాశాలను ఉపయోగించుకొని ముందుకెళ్ళగలగటమే మనం నేర్చుకోవాల్సింది. అలాగే ఇక్కడ వెస్టేజ్, వెస్టేజ్ అనేది చాలా చాలా వండర్‌ఫుల్ బిజినెస్. ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టేది లేదు. ఒక్క రూపాయి కూడా మనం ఎవరి చేత కట్టించేది లేదు అని డిసైడ్ అయ్యి, ఇక్కడ బతకాల్సింది ఎవరు? నేను. ఎవరి కోసం బతకాలి? నా కోసం, నా ఫ్యామిలీ కోసం అని చెప్పి డిసైడ్ అయ్యి, నన్ను నేనే మార్చుకొని కొంచెం కొంచెంగా కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటూ, కొన్ని కొన్ని మోటివేషనల్ స్పీకర్స్ మాటలు వింటూ ముందుకు కదులుతున్న టైంలోనే చాలా చాలా వండర్‌ఫుల్ లీడర్స్ తోటి పరిచయాల వల్ల ఈ సిస్టమ్‌లో నిలబడాలి, ఎదగాలి అనే కోరిక నాలో కలిగింది. ఎందుకంటే ఈ భూమి మీద అతి విలువైనది మానవ జన్మ. ఆ మానవ జన్మ మళ్ళీ మళ్ళీగా వస్తుందో లేదో మనకు తెలీదు. ఇప్పుడు మనిషిగా పుట్టాం. ఏదో ఒకటి సాధించాలా. ఎందుకంటే మన తాత పేరు మనకు తెలుసు. కానీ వాళ్ళ తాత పేరు మనకు తెలీదు. ఎందుకు తెలీదంటే చరిత్రలో నిలిచిపోయేటట్టు వాళ్ళు ఏ పనులు చేయలేదు కాబట్టి తెలీదు. అలాగే మనం గూడా ఇక్కడ పోరాడాలి, నిలబడాలి, చరిత్రలో నిలిచేలా పోరాడాలి అని జెప్పేసి, ఈ ఒక్క అవకాశం వెస్టేజ్ ద్వారా వచ్చింది. చావో రేవో తేల్చుకోవాలి. పోరాడితే పోయేదేముంది అని జెప్పి డిసైడ్ అయ్యి 3 తరాలు, నా 3 తరాలు నన్ను గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత 3 తరాలు కూడా నన్ను గుర్తుపెట్టుకోవాలి అని పనిజేయడం స్టార్ట్ చేశాను లీడర్స్. ఒక అద్భుత అవకాశం మన అప్‌లైనర్ ద్వారా వచ్చింది. ఈ బిజినెస్ నాది. నా అప్‌లైనర్‌దో, నా లైఫ్ లైనర్‌దో కాదు అని డిసైడ్ అయ్యి, ఇక్కడ గెలిచినా, ఓడినా నేనే. దానికి కారణం నేనే అని జెప్పి డిసైడ్ అయ్యి పనిజేయడం మొదలుపెట్టాను లీడర్స్. ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్, ఆహ్, ఆల్రెడీ అందరూ వినే ఉంటారు. ఒక వెదురు చెట్టులా తయారవ్వాలి. మొలక రావడానికి కొన్ని సంవత్సరాలు టైం పడుతుంది. ఒక 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు టైం పడుతుంది. ఎందుకంటే, ఆ మొలక రావడం కోసం ఆ వెదురు చెట్టు కింద వేరుల్ని బలంగా, స్ట్రాంగ్‌గా కింద ఎంతో లోతులోకి వేర్లు పంపించి, ఒక్కసారిగా మొలకొచ్చిన తర్వాత ఆకాశాన్నంటే అంత ఎత్తుగా ఎదుగుతుంది. అంత గొప్ప ప్లాట్‌ఫార్మ్ మన వెస్టేజ్ గూడా. ఫస్ట్ ఒక 6, 7 నెలలు కష్టం అనిపించినా గూడా ఇష్టంగా నిలబడి పోరాటం జేస్తే గెలుపు మనదే. అలాగే చరిత్రలో నిలిచిపోయిన, చరిత్రలో కలిసిపోయిన అది మనమే గాబట్టి, గుంపుకు నాయకుడిగా ఉండాలని, గుంపులో ఒక్కడిగా కాదు అని డిసైడ్ అయ్యి వర్క్ చేయటం మొదలుపెట్టాను. ఇంత గొప్ప అవకాశం నాకు ప్రసాద్ సార్ ద్వారా వచ్చింది. ఎందుకంటే నన్ను మోటివేట్ చేసి అప్లైనర్ అ అనేవాడు ఎప్పుడు మన మేలు కోరుకుంటాడు. ఆ అప్లైనర్ మనల్ని దశానిర్దేశం చేస్తూ మనల్ని గెలిపిచ్చి తాను గూడా గెలవాలని అనుకుంటాడు గాబట్టి, ప్రసాద్ సార్ నన్ను చాలా చాలా మోటివేషన్ జేసి ముందుకు తీసుకెళ్ళాడు. ఇంకా ఈ లైఫ్‌లో
ఏమీ సాధించలేను, ఇంక నా వల్ల కాదు అనుకున్న టైంలో నాలో స్ఫూర్తిని నింపి, నాలో మంటను బెట్టి, ఆ మంట ద్వారా నేను ఎదగడానికి కారణమైన ప్రసాద్ సార్‌కి వన్స్ అగైన్ థాంక్ యూ సార్. ఇక్కడ ఒకటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే, మనకి మనం ప్రేరణ పొందాలి. మనకు మనమే డిసైడ్ అయిపోవాలి. ఆ డిసైడ్‌మెంట్ ఎలా ఉండాలంటే, నిన్ను చూసి కొంతమంది నీ యొక్క నడవడిక, నీ యొక్క మాటలతో ప్రేరణ పొందేలాగా తయారవ్వాలి అని జెప్పేసి 'ఒంగోలు రవి సార్‌ని' జూసి నేర్చుకున్నాను. అలాగే ఎవరితోటైనా మనం ఎంతో ప్రేమగా ఉండాలి. వాళ్ళని ఎంత మనం ప్రేమిస్తామో అవతల నుంచి అంతే ప్రేమను మనం పొందొచ్చు అని ఆనంద్ సార్ ద్వారా తెలుసుకున్నాను. ఇక్కడ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు లీడర్స్. మన యొక్క స్టోరీలో గుర్రంకుండే లక్షణాలు ఒక గుర్రంకుండే లక్షణాలు గనక అలవరుచుకుంటే, ఆ మనిషి యొక్క జీవితం వండర్‌ఫుల్‌గా సాగిపోయిద్ది. ఎలా అంటే ఒక గుర్రం ఫస్టు దానికి ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక ట్రైనర్ ఉంటాడు. అది కూడా గుంపులో పరిగెట్టడం అలవాటు చేసుకుంటది. ఆ గుంపులోంచి ట్రైనర్ ఇచ్చిన తర్వాత ఒక రేసు గుర్రంలాగా తయారయ్యి ఒలింపిక్స్‌లో పతకాలు కొట్టేంత స్థాయికి వెళ్ళగలుగుతుంది. అలాగే ఇక్కడ మనకి ట్రైనింగ్ ఇచ్చే మన అప్లైనర్స్ చేతులు పట్టుకొని మనం ముందుకెళ్ళగలిగితే అంత గొప్ప సక్సెస్ మనకుంటుంది. గుర్రంకుండే లక్షణాలేంటి అంటే నిరంతరం పని జేయడానికి సిద్ధంగా ఉంటది. అలాగే పట్టుదల, గొప్ప యుద్ధాలు జేసేటప్పుడు గూడా ఆ గుర్రాలు ఎంతో పట్టుదలగా ముందుకే వెళ్ళాలని జూస్తాయి గానీ వెనకడుగెయ్యవు. అంత పట్టుదలుంటాయి గుర్రాలకి. అలాగే ఎంతో క్రమశిక్షణతో అది ట్రైనింగ్ పొంది దాన్ని మార్చుకొని ముందుకెళ్ళగలుగుతుంది. అలాగే సాహసం. గుర్రం ఎంతో సాహసం చేసి ఎన్నో లక్ష్యాలతోటి ముందుకెళ్ళగలుగుతుంది. ఎందుకంటే దాని ముందు ఎంత బలమైన ప్రత్యర్థి ఉన్నా సరే ముందడుగేయాలనే చూస్తది గుర్రం. గుర్రం పరిగెత్తేటప్పుడు దానికి అడ్డంగా ఏదైనా వచ్చినా గూడా దాని కాళ్ళ బలాన్ని మొత్తం పెట్టి ఒక్కసారిగా ఎగిరి దూకి ముందుకెళ్ళాలనే ప్రయత్నిస్తది. అలాగే ఆ గుర్రం ఒంటరి పోరాటం. గుర్రాలు ఒంటరి పోరాటానికి చాలా సిద్ధపడి ఉంటాయి. మనకి గూడా స్నేహితులు, కుటుంబాలు అందరూ ఉంటారు. కానీ మన కలలు నెరవేర్చుకునేవాల్సిన బాధ్యత మనదే గాబట్టి, మనం గూడా ఒంటరిగా పోరాడాలి. ఆ ఒంటరి పోరాటంలో విజయం సాధిస్తే అందరూ నీ చుట్టూ చేరతారు. అలాగే కృతజ్ఞతాభావం. ప్రేమగా చూసే యజమాని పైన గుర్రానికుండే కృతజ్ఞతాభావం, మనం గూడా మనల్ని ఎంతో ప్రేమించే మన అప్లయర్స్ మీద, మన మనం ప్రేమించే లైఫ్ లైన్స్ మీద ఉంచుకోవాలి. అలాగే స్ స్పిరిట్. స్పిరిట్ అనేది ఎందుకంటే గుర్రం ఎప్పుడు తల దించుకొని పరిగెత్తదు. తల ఎత్తి పరిగెత్తిద్ది. దాని నడకలో గూడా తల ఎత్తే ఉంటది. గర్వంగా ఉంటది. మనం గూడా అలాగే ఆత్మగౌరవంతో బతకాలి. మనం ఎవరికంటే తక్కువ కాదు. మన మీద నమ్మకం మనకుండాలి. ఆ మన మీద నమ్మకం మనం ఉన్నప్పుడు ఏ శక్తి మనల్ని ఆపలేదు అని జెప్పేసి డిసైడ్ అయ్యి ఒక గుర్రంలాగా మనం గూడా వర్క్ చేయాలి. ఇక్కడ ఏం లేదు లీడర్స్. మనం చేసే పనిని ఒక కాపీ పేస్ట్ బిజినెస్ అని జెప్తారు గదా! మన సారు. మన పైన వాళ్ళు ఏం జేస్తున్నారో అదే మనము జేయాలి. మనం నేర్చుకొని మన కింద మన లైఫ్ ట్రైనర్స్ కూడా అదే నేర్పిచ్చాలి. ఆ నేర్పిచ్చడం ద్వారా మనము సక్సెస్ అవుతాం. మన లైఫ్ లైన్స్‌కి సక్సెస్ ఇస్తాం. ఎందుకంటే ఇక్కడ ఇంకొక స్టోరీ గూడా చిన్న స్టోరీ. ఈ సిస్టమ్‌లో గెలవాల్సిన బాధ్యత మనది. గెలవటానికి ఎటువంటి ఏ పనైనా సరే స్థిరంగా ప్రతిరోజు చేయటం నేర్చుకుంటే 100% సక్సెస్ మనదే. ఇప్పుడు చూడండి చిన్న స్టోరీ లీడర్స్. తాబేలు, కుందేలు కథ మనందరికీ తెలిసిందే. మనం చిన్నప్పుడు చాలా సార్లు చదువుకోనున్నాం. తాబేలు, కుందేలు. కుందేలు మనకు దొరికిద్దా? దొరకదు. కానీ తాబేలు మనం ఎదురుగా ఎళ్లి దాని ముందు నుంచుంటే
అది దాని తలకాయ లోపలికి వెళ్ళిపోయి అది మనకు దొరికిపోయింది. ఈజీగా పట్టుకోవచ్చు తాబేలుని. కుందేలు తాబేలు స్టోరీలో చూడండి, కుందేలుతోటి తాబేలు పోటీ పట్టమంటే తాబేలుకి దాని మీద ఉన్న నమ్మకం, కాన్ఫిడెన్స్, నేను ఎలా అయినా కుందేలు మీద గెలవగలను అనే కాన్ఫిడెన్స్, ఆ కాన్ఫిడెన్సే తాబేలుని గెలిపించగలిగింది. కుందేలు తాబేలు కథలో కుందేలు తాబేలే కదా, దాన్ని ఏముందిలే, మనం అసలు తాబేలు నాతోటి ఎక్కడ పరిగెత్తగలదు, నేను ఒక 2 అడుగుల్లోనే లక్ష్యానికి వెళ్ళిపోతాను, తాబేలు రాలేదు అని చెప్పి అనుకుంది. పందెం పెట్టుకున్న తర్వాత తాబేలు నిదానంగానే వస్తుంటది. కుందేలు ముందెళ్ళిపోయి వెనక్కి తిరిగి చూసింది. తాబేలు రాలేదు కదా అని చెప్పేసి ఒక చెట్టు కింద పడుకొని నిద్రపోయింది. తాబేలు నిదానంగా కుందేలుని దాటుకుంటూ ముందుకెళ్ళి పడుకొని నిద్రపోతుందిలే అని చెప్పేసి ముందుకెళ్ళిపోయి లక్ష్యానికి చేరిపోయింది. చూడండి, ఇక్కడ తాబేలు యొక్క నమ్మకం, నేను గెలుస్తాను అనే నమ్మకం తాబేలుని గెలిపించింది. కుందేలు తాబేలు ఎలాగా నాతోటి పరిగెత్తలేదు కదా, నేనే ముందెళ్తాను కదా అని చెప్పి డిసైడ్ అయ్యి ఇంకా రాలేదు తాబేలు అని చెప్పేసి చెట్టు కింద నిద్రపోయింది. సోమరితనం అనమాట అది. ఆ సోమరితనం వదిలేసుకొని మనం ఎప్పుడైతే బయటకు వస్తామో అప్పుడే మనం ఏ పని చేసినా సక్సెస్ అవ్వాలి అంటే ఒకటే లీడర్స్, మనం ముందుగా డిసైడ్ అయిపోవాలి. ఇది నేను సాధించగలను, ఇది నేను చేయగలను, దీనివల్ల 10 మందికి నేను ఉపయోగపడతాను అని చెప్పేసి డిసైడ్ అయిపోయి మనం వర్క్ చేసాము అంటే 100% సక్సెస్ మనదే. అలాగే జీవితంలో కష్టాలనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ కష్టాలను చూసి మనం భయపడకూడదు. ఎందుకంటే భయపడ్డాము అంటే మనం అక్కడే ఆగిపోతాం. ఏదో ఒక అవకాశం భగవంతుడు ఇస్తాడు, కల్పిస్తూనే ఉంటాడు. ఆ వచ్చిన అవకాశం ఇది మనకు వచ్చిన ఒక గొప్ప ఆపర్చునిటీ అని చెప్పి తెలుసుకొని ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని ముందుకెళ్ళగలిగితే మన లైఫ్‌లో మనం ఎన్ని కష్టాలొచ్చినా గూడా వెనకడుగెయ్యం, ముందడుగే ఉంటది. అలాగే ఇంకొక చిన్న వాట్ చెప్పి క్లోజ్ చేస్తాను లీడర్స్. ఎందుకంటే నా యొక్క చిన్న జీవితంలో జరిగినయి, ఫ్రెండ్స్ ఉంటారు. ఎప్పుడు? మన దగ్గర డబ్బులున్నప్పుడు, అన్నిట్లో కష్టాల్లో ఉండే ఫ్రెండ్స్ కూడా ఉంటారు, తక్కువ మంది. అదే మనకవసరమయ్యి బాగా ఇబ్బందులు పడే టైంలో ఒక ఫ్రెండ్‌కి ఫోను జేసి, "అరేయ్! నా పరిస్థితి ఇలా ఉందిరా" అంటే, "అరేయ్! అంతకంటే ఇంకా దారుణంగా ఉందిరా నా పరిస్థితి" అంటాడు. ఎందుకంటే ఏదో మన బాధలు చెప్పుకోవడానికో, లేదంటే ఇంకో దానికో ఫోను జేస్తే, ఏదో ఈడు బాధల్లో ఉన్నాడు గదా, మరి నన్నేమన్నా డబ్బులడుగుతాడేమో, మళ్ళీ ఇది ఇస్తే ఇస్తాడో, ఇవ్వడో, వాడి పరిస్థితే బాగలేదు అని జెప్పేసి అనుకుంటారు. ఎందుకంటే బుక్ షాప్ టైంలో మేము ఇబ్బంది పడిన టైంలో పొలాలన్నీ అమ్మేసి మా నాన్న వడ్డీలు కట్టి, ఇంకా అప్పులు మిగిలిపోయిన టైంలో మా వైపు మా చుట్టాలు, బంధువులు ఎవ్వరు జూడలేదు. ఎందుకంటే కనిపిస్తే ఈడు మళ్ళీ ఎక్కడ డబ్బులు అడుగుతాడని మనం కనిపించినా కూడా తల వంచుకొని అటు వెళ్ళిపోయేవాళ్ళు తప్పితే ఎవ్వరు సాయం చేసినోళ్ళు లేరు. తర్వాత నాకై నేను సొంతంగా ఎదిగి ఆ రెడీమేడ్ షాప్‌లో పనిచేస్తూ కొంత డబ్బులు సంపాదించుకొని, నిలబడి చిన్నగా మళ్ళీ ఒక 2 ఎకరాల పొలం కొనుక్కొని, తర్వాత అలా అలా ఒక క్యాష్ అనేది ఒక అమౌంట్‌గా ఉన్న టైంలో మళ్ళీ అందరూ మా అన్న అని జెప్పి వచ్చారు. తర్వాత మళ్ళీ నేను ఇబ్బందులు పడిన టైంలో మళ్ళీ కనీసం ఫోన్ కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయని పరిస్థితికెళ్ళిపోయారు. చిన్న చిన్నగా మళ్ళీ ఇప్పుడిప్పుడే మళ్ళీ "అన్న బాగా వర్క్ చేస్తున్నావు. ఇప్పుడైనా జాగ్రత్త చేసుకో. పిల్లలు ఎదిగొస్తున్నారు. పిల్లల్ని మంచిగా చదివిచ్చు" అని సలహాలిస్తున్నారు. చూసారా లీడర్స్ ఇక్కడ ఎప్పుడైనా సరే మనం సక్సెస్ అవుతూ ఉంటే అనుకునే వాళ్ళందరూ మన చుట్టూ ఉంటారు. మనం సక్సెస్ లేని రోజుల్లో మన చుట్టూ ఎవ్వరు ఉండరు. అది నేను గట్టిగా డిసైడ్ అయ్యాను లీడర్స్. ఏది ఏమైనా సరే ఇంకొక 5 ఇయర్స్, ఈ 2 ఇయర్స్ అనేది నేను లెర్నింగ్ పీరియడ్‌లోనే ఉన్నాననుకుంటున్నాను. ఇంకొక 5 ఇయర్స్ గట్టిగా డిసైడ్ అయ్యి వెస్టేజ్ అనే అవకాశాన్ని ఉపయోగించుకొని నా జీవితంలో మా అమ్మా, నాన్నని ఇంకొక 5 సంవత్సరాలు ఆ భగవంతుడు బతికించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మంచి ఇల్లు కట్టుకోవాలి. మా ఇల్లు ఇప్పుడున్న ఇల్లు ఎప్పుడో మా నాన్న కట్టింది. అది వర్షం పడితే కారిపోతూ ఉంటది బిల్డింగ్ అయినా గూడా. నెక్స్ట్ చిన్న కోరికలు. ఇప్పుడు మా ఆవిడ అడిగినట్టు బంగారము, తర్వాత నా పిల్లల్ని మంచి కాలేజీ, తర్వాత వాళ్ళ ఫ్యూచరు, ఇవన్నీ ఈ 5 సంవత్సరాల్లో నా గోల్స్‌గా పెట్టుకొని వర్క్ చేస్తున్నాను లీడర్స్. అలాగే మీరు గూడా
మన మనకి ఏ కష్టం వచ్చినా వెనకడుగు వేయకుండా ఒక్కసారి మన కుటుంబం ముందు కూర్చొని వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి లీడర్స్. మనం ఏం చేయాలి, ఎలా డిసైడ్ అవ్వాలనేది అర్థమైపోతుంది. ఎందుకంటే మనకి మన ఫ్యామిలీ తర్వాతే ఇంకేదైనా. ఆ ఫ్యామిలీ కోసం ఈ భూమి మీదకి వచ్చాం. ఈ భూమి మీద ఉన్న ఈ 4 రోజుల్లో మన ఫ్యామిలీ కోసం మనం ఏం చేసాం, ఇది ఒక్కటే లీడర్స్. నేను అంతకుముందు నాకు ఇవన్నీ అర్థమయ్యేది కాదు, కానీ ఇప్పుడు నేను డిసైడ్ అయిపోయా. నేను ఏం చేసినా నా ఫ్యామిలీ కోసమే. నా ఫ్యామిలీ తర్వాతే ఇంకేదైనా. ఇప్పుడు ఎవడైనా ఫోన్ చేసి డబ్బులు అడిగితే, ఏ లేవురా. రీసెంట్ గా మొన్న కూడా ఒక పర్సన్ ఫోన్ చేశాడు, ఒక 5,000 కావాలి అర్జెంట్ గా అని. లేదురా మామ, ఇదిగో ఫీజు ఇలాగా పాపకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కదా, వాళ్ళు ఎగ్జామ్స్ కి ఫీజుకి కడితేనే ఎగ్జామ్ హాల్ టికెట్ ఇస్తున్నారు, లేకపోతే ఇవ్వరంటరా అని చెప్పేసి. ఎందుకంటే మనం ఇస్తాం, తర్వాత మన ఫోన్ ఎత్తాడు, మన అవసరానికి మన ఫోన్ ఎత్తాడు. డబ్బులు ఇచ్చి కూడా చెడ్డవాళ్ళం అవ్వాలి. అందుకోసం డిసైడ్ అయిపోయాను, సాయం చెయ్యాలి. ఎప్పుడంటే మన ఫ్యామిలీ మొత్తం ఇంకా సేఫ్ జోన్లోకి వెళ్ళిన తర్వాత ఎవరికైనా కష్టాలు ఉన్నప్పుడు సాయం చేద్దాం, ఉపయోగపడదాం సమాజానికి కూడా. ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రేట్ లీడర్ ఆనంద్ సార్, రవి సార్, ఇంకా గొప్ప గొప్ప లీడర్స్ ఉన్నారు ఈ టీంలో, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవి సార్. థ్యాంక్ యూ. ఏం సార్, ఇంకా ఒక 10 minutes మాట్లాడతారా? అయిపోయింది. పర్లేదు సార్, ఫీడ్బ్యాక్ తీసుకోండి. థ్యాంక్ యూ రవి సార్. గ్రేట్ వర్డ్స్. ఈరోజు చాలా మీరు చెప్పినటువంటి ప్రతి మాటలో కూడా చాలా నానార్థాలు ఉన్నాయి సార్. రవి సార్, మేము గమనిస్తా ఉన్నప్పుడు నాకు పర్సనల్ గా నిజంగా మీరు చేసినటువంటి ప్రతి బిజినెస్ కూడా గమనిస్తా ఉన్నప్పుడు మీరు చేయని రంగం అంటూ కనపడటం లేదు సార్. చాలా రంగాల్లో పనిచేస్తా ఉన్నారు. తర్వాత నష్టాలు జరిగినాయి, నష్టాల్లో కూడా నిలబడినారు. స్ట్రాంగ్ గా నిలబడి గుండె ధైర్యంతో మరలా వాటన్నిటిని పూడ్చుకుంటూ వచ్చారు. మరలా మరలా ఓన్ బిజినెస్ లోకి వచ్చారు. మళ్ళీ జాబ్స్ కి వెళ్ళారు. ఫైనల్ గా ఎల్ఐసికి వచ్చారు. అయితే లాస్ట్ అండ్ ఫైనల్ గా వెస్టేజ్ ప్లాట్ఫారాన్ని పట్టుకున్నారు. థ్యాంక్ యూ రవి సార్. ఎందుకంటే నాకు పర్సనల్ గా కనెక్ట్ అయినటువంటి విషయాలు నిజంగా. ఎందుకంటే మీరు ఎన్ని బిజినెస్లు చేసి కూడా మరలా ఈ బిజినెస్ లోకి రావటం అనేది మామూలు విషయం అయితే కాదు సార్. ఎవరు బిలీవ్ చేయరు. కానీ మీరు ఒక మాట చెప్పారు, నాది బిజినెస్ అని అనుకోవాలి, నేను బిలీవ్ చేయాలి, నమ్మకంతో చేయాలని చెప్పారు. తర్వాత కథలు కూడా చాలా చిన్న చిన్న కథలు చెప్పారు. నిజంగా తాబేలు వాటిని చూస్తా ఉన్నప్పుడు తాబేలు నిదానంగా అయినా వెళ్ళినా కూడా సక్సెస్ అయింది. అంటే నిజంగా మీరు చెప్పిన కథలు చాలా ఇన్స్పైరింగ్ వర్డ్స్ ఉన్నాయి సార్. ఇవన్నీ నాకు కూడా పర్సనల్ గా కనెక్ట్ అయినాయి. థ్యాంక్ యూ రవి సార్. ఇన్ని రంగాల్లో మీరు చేసి మరలా ఈ రంగంలో నిలబడటం అనేది మామూలుగా అయితే కొంత నాలాంటి వ్యక్తి అయితే నిలబడరు సార్. మీరైతే గ్రేట్, చాలా గ్రేట్ రవి సార్. ఆ ఫ్యూచర్ గోల్ కూడా మంచి గోల్ పెట్టుకున్నారు. భవిష్యత్తులో ఫ్యూచర్ లో ఒక 5 సంవత్సరాలు వేరే లెవెల్లో ఉండాలి. మీ గోల్ చెప్పలేదు సార్ రవి సార్? గోల్ నా ఫ్యామిలీ కోసమే సార్. నెక్స్ట్ 5 ఇయర్స్ అనేది ఇంకా అది చాలా హార్డ్ వర్క్. ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఓకే ఓకే రేపు డిసెంబర్ కల్లా 2 lakhs కి వెళ్ళాలి, రేపు జూన్ కల్లా 1 lakh కి వెళ్ళాలి. ఓకే. ఎక్సలెంట్ రవి సార్. గ్రేట్. లక్ష థ్యాంక్ యూ. లక్ష లక్షలు సంపాదించాలంటే లక్షణాలు నింపుకోవాలని చెప్తారు కదా సార్. ఆ లక్షణాలు నేను రీసెంట్ గానే నింపుకున్నాను. నేను అనేవాడిని ఎలా ఉండాలి, నేను అనేవాడిని ఎలా పనిచేయాలి అని చెప్పి డిసైడ్ అయిపోయాను. ఓకే, సూపర్ సార్. నేను కూడా గమనిస్తా ఉన్నాను సార్. నిజంగా మీరు చాలా ప్లేసులలో టీం కూడా చక్కగా ఇది చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎవరితో కూడా చాలా డీసెంట్ గా మాట్లాడతారు, నవ్వుతూనే ఉంటారు. ఎక్కువగా ఎవరితో మాట్లాడరు, లిమిట్ గా మాట్లాడి వెళ్తా ఉంటారు. నిజంగా మంచి మంచి క్వాలిటీస్ మీలో ఉన్నాయి కాబట్టి సక్సెస్ రేట్ కూడా ఆ విధంగా వచ్చింది రవి సార్. థ్యాంక్ యూ. పర్సనల్ నాకు చాలా విషయాలు ఇన్స్పైర్ అయినాయి. లీడర్స్ గమనించండి, మన గ్రేట్ లీడర్ రవి సార్ టెస్ట్ మనీ షేర్ చేశారు. చాలా మంది చెప్పక ముందే హ్యాండ్ రైజ్ చేశారు సార్. ఎందుకంటే మీలాంటి వ్యక్తులు ఉండటమే మాకు కూడా ఆదర్శంగా, మాకు కూడా చాలా మందికి మోడల్ గా ఉంటా ఉన్నారు. ఇవన్నీ గమనించినప్పుడు మేము కూడా ఈ ఈ సిస్టమ్ లో ఉండి సక్సెస్ అవ్వాలని మనసారా నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఫ్యూచర్ లో మీ గోల్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ రవి సార్. ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని చూసి కూడా మేము చాలా ఇన్స్పిరేషన్ అవుతాం సార్. ఎందుకంటే ఎక్కడ కనిపించినా కూడా అంత ప్రేమగా, అంత ఆప్యాయంగా పలకరిస్తూ, సింపుల్ సిటీ నిగర్వి అయినటువంటి మిమ్మల్ని కూడా చూసి మేము చాలా ఇన్స్పిరేషన్ సార్. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ రవి సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సాయి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గురువు థ్యాంక్ యూ గారు. సాయి గుడ్ సార్. మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గ్రేట్ లీడర్ రవి సార్, గుడ్ మార్నింగ్. సార్. లేదు సార్, ఇంకా గ్రేట్ అవ్వలేదు. లీడర్ జస్ట్ అంతే. గ్రేట్, గ్రేట్. సూపర్ గ్రేట్ అవ్వలేదేం లేదు. గ్రేట్ అని మన మైండ్ సెట్ ఎప్పుడైతే చెప్తుంటుందో ఖచ్చితంగా మనం గ్రేట్ గా ముందుకెళ్తుంటాం. సో మీరే చెప్పారు, మీ యొక్క జర్నీలో మనం ఎవరు కూడా తక్కువ అంచనా వేసుకోవద్దు. థ్యాంక్ యూ సార్. మీ లైఫ్ లో నేను గమనించింది, మీ లైఫ్ స్టోరీలో మాక్సిమం ప్రతి ఒక్కరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనిషి బ్రతకడానికి, గౌరవంగా బ్రతకడానికి, ఫ్యామిలీని ఒక ఉన్నత స్థాయిలో ఉంచడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు, ఎన్నెన్నో పనులు చేస్తా ఉన్నాం. ఈరోజు ఎవరు ఏ పని చేసినా కూడా కుటుంబం కోసమే. సో అట్లా మీరు చాలా పనులు చేస్తున్నారు. ప్రతి పనిలోనూ పడుతూ లేస్తూ పడిన ప్రతిసారి మళ్ళీ లెగవాలి అని ఒక గుర్తు పెట్టుకొని బాధ్యతగా కుటుంబం కోసం బ్రతుకుతూ ముందుకెళ్తూ ఉన్నారంటే అది చిన్న విషయం కాదు లీడర్స్. ఎందుకంటే 1-2 సార్లు పడిన తర్వాత చాలా మంది కుటుంబాలు మీరు గమనిస్తే ఏదో ఒక చెడు వ్యసనాలకు లోన్ అయిపోయి ఇక మన వల్ల కాదు అని చెప్పేసి లైఫ్ని వేరే విధంగా తీసుకెళ్ళిపోతున్నారు. వాళ్ళ మీద ఆధారపడ్డ ఫ్యామిలీ రోడ్డును పడుతుంది. కానీ ఇన్ని ప్రయత్నాల్లోనూ ఓడిపోతున్నప్పుడు కూడా మళ్ళా లేచి గెలవాలి అని ఒక ఆలోచన ఎందుకు వచ్చిందంటే, దేవుడు నీ కోసం ఏదో ఒకటి రెడీ చేస్తున్నాడు. సో ఆ నమ్మకంతో మనందరం ముందుకెళ్ళాలి. రవి సార్ జర్నీలో నేను అది గమనించాను. మ్యాక్సిమం 90-95% కుటుంబాలు మన అన్నీ కూడా ఇలానే ఉంటాయి. ఒక చిన్న ప్రయత్నం చేస్తాము, ఆ ప్రయత్నం లేదన్నా పడినప్పుడు మళ్ళీ లేవాలనే ఆలోచన రాకపోవటం వల్ల మన లైఫ్ అనేది ఎదగట్లేదు. సో మరొక ప్రయత్నం చేయాలని ఒక ఆలోచన కలిగి ఉండాలి అందరం కూడా. అయితే ఆ ప్రయత్నం చేసేటప్పుడు ఎవరో ఒకరు మనకు చెయ్యి ఇచ్చేవాళ్ళు ఉండాలి. బయట ఎందుకు ఇంకో ప్రయత్నం చేయట్లేదని అంటే, ఒక వయసు దాటిన తర్వాత ఏమో ఇంక పడితే ఇక్కడి నుంచి ఇంకెంతకంటే దారుణంకి వెళ్తాము, కిందకి వెళ్ళిపోతామేమో. రవి సార్ చెప్పినట్టు చుట్టాలు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ చెయ్యి ఇచ్చే పరిస్థితి ఉండదు. దానికి రీజన్ ఒకటే లీడర్స్. అక్కడ నేను గమనించింది ఈ చిన్న జర్నీల్లో వాళ్ళ పరిస్థితి కూడా మనలాంటిదే. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే, నేనే అంతంత మాత్రంగా ఉన్నాను, మళ్ళీ నేను చేయిస్తే పైకి వస్తాను లేను అనే మైండ్ సెట్స్ మన చుట్టుపక్కల ఉంటాయి. కాబట్టి టోటల్గా మన యొక్క జీవితాలన్నీ మిడిల్ క్లాస్ ప్రాబ్లమ్స్, లేదంటే ఇంకా పేదరిక ప్రాబ్లమ్స్ వల్ల ఎవరిని కూడా ఒకరిని పైకి తీసుకొచ్చే పరిస్థితి లేదు బయట. బట్ వెస్టేజ్లో మాత్రం నీ కింద వాడిని పైకి తీసుకొస్తే నువ్వు పైకి వస్తావు, నీ పక్కన వాడిని గౌరవిస్తే నీ గౌరవం వస్తుంది. ఇట్లా అన్నీ చూసుకుంటే ఒకరి లైఫ్తో ముడిపడి ఉన్న లైఫ్ ఇది. సో సమాజం మొత్తాన్ని కూడా మనం గౌరవించే సిస్టమ్ ఇక్కడ ఉంది. కాబట్టి బయట ఉన్నట్టు ఆలోచనలు, నేను గెలవలేను, లక్ష్య తీసుకుంటానంటే నువ్వు తీసుకోలేవు, నీ వల్ల కాదు, ఇటువంటి డైలాగులు, ఇటువంటి మైండ్ సెట్లు వెస్టేజ్లో ఉండవు. సో ఆ మైండ్ సెట్కి స్టార్ చెప్పిన స్టోరీలు మనం అందరం గమనించవచ్చు, రొటీన్ స్టోరీస్ ఇవన్నీ. కానీ ఆ స్టోరీలో నువ్వు వినేది ఏంటి, విన్నదాన్ని నువ్వు అర్థం చేసుకునేది ఏంటి అనే దాన్ని బట్టి నీకు ఆ స్టోరీ అర్థమైంది. కుందేలు తాబేలు కదా చిన్న పిల్లప్పటి నుంచి మనం వింటానే ఉన్నాం. కానీ ఆ కథను డిఫరెంట్గా మనం ఆలోచించి కనుక అర్థం చేసుకుంటే, నేను ఇప్పుడు సార్ చెప్పిన స్టోరీలు అర్థం చేసుకుంది ఏంటంటే, మైండ్ సెట్. ఒక స్పీడ్గా పరిగెత్తేటువంటి కుందేలతోటి స్లోగా జస్ట్ ఇంచు బై వెళ్ళేటువంటి తాబేలు నేను పోటీకి సిద్ధం అన్నప్పుడు అక్కడ ఆలోచించాలి. చూసేవాళ్ళు కూడా మ్యాక్సిమం ఎక్కువ మంది ఏమనిపిస్తుంది ఆ పోటీలో, అసలుకి తాబేలికి అలా బుద్ధి ఉందా, కుందేలుకి అసలు ఎక్కడ, కుందేలు యొక్క స్పీడ్ ఏంది అని చాలా మంది, అంటే మనం కానీ అక్కడ ఉండి అనుకుంటే ఆ సందర్భాన్ని గురించి చాలా అనుకొని ఉంటాయి. అసలు దీనికి బుద్ధి ఉందా, దాంతో పోటీ ఏంది, కనీసం ఆలోచించడమే కరెక్ట్ కాదు అని ఆలోచన చాలా చుట్టుపక్కల ఉండి ఉంటారు. కానీ తాబేలు ఇక్కడ మైండ్ సెట్ గుర్తుపెట్టుకోండి. తాబేలు యొక్క మైండ్ సెట్ ఏంటంటే, మనం ఎక్కడున్నాం అనేది కాదు, స్ట్రాంగ్ మైండ్ సెట్. ఏదేమైనా నేను ముందుకెళ్ళాలని డిసైడ్ అయింది చూడండి. ఆ మైండ్ సెట్ కనుక మనం డిసైడ్ అయ్యి కనుక ముందుకెళ్తే, నాట్ ఓన్లీ వెస్టేజ్ లేటెస్ట్ జీవితంలో ఖచ్చితంగా ప్రకృతి మనకు దారి చూపిస్తుంది. అక్కడ వెళ్ళే క్రమంలో తాబేలు డిసైడ్ కాబట్టి ఏదో ఒక రకంగా ముందుకెళ్ళాలి. పోటీలో నిలవటం ఇంపార్టెంట్, చివరి దాకా నిలవటం ఇంపార్టెంట్, గెలవటం అనేది సెకండరీ. నిలిచింది. బట్ అదే స్టోరీలో కుందేలు గురించి మనం ఏం ఆలోచించాలంటే, ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటంటే, ఈ బిజినెస్ అంతా నాకు అర్థమైపోయింది, ఇక నాకు అప్లైనర్తో పని ఉంది, లైఫ్ లైన్లది ఏముందబ్బా, నేను లేకపోతే వాళ్ళకి లేదు లైఫ్, నేను తోపుని తురుముని, నేను బయట రంగాల్లో ఉన్న స్థాయిలో ఉన్నాను, ఈ రంగంలో కూడా నాకు ఎవరు చెప్పకూడదు, నేను ఎవరు తినకూడదు, ఇలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ మైండ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కుందేలులాగా లక్ష్యం కోసం ఒక సగం దూరం వెళ్తాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిద్దంటే, కుందేలు ఏదైతే నిద్రపోతుందో అలా చాలా మంది నిద్రపోయే వాళ్ళు ఉన్నారు దీంట్లో. వాళ్ళని చూసి మనం ఇక్కడ సగం దూరం వెళ్ళినాక మనం కూడా వాళ్ళలాగా తయారవద్దు. డిసైడ్ ఏదేమైనా డిసైడ్ అయ్యి తాబేలు లాంటి మైండ్ సెట్ తీసుకుని స్లోగా అయినా సరే మనం లక్ష్యాన్ని చేరుకోవాలి, ఏదేమైనా గెలవాలి అనే మైండ్ సెట్తో ముందుకెళ్ళాలి.
అలా చెప్పిన మాటలు ఇప్పుడు నాకు అర్థమైంది రవి సార్ చెప్పినట్టు. ఈ జస్ట్ ఒక 6 నెలల క్రితం రవి సార్ చాలా గౌరవస్తుడు. నేను బాగా చూసిన విషయం ఏంటంటే అందరిని గౌరవిస్తాడు, అందరితో ప్రేమగా ఉంటాడు, ఉన్న డబ్బులు మొత్తం ఎదురోడికి ఇచ్చి చూస్తూ ఉంటాడు. నేను వాళ్ళకి ఇచ్చి ఇంకెందుకంటే అది మైండ్ సెట్ ఏమంటారు, మోసపోవడానికి పుట్టాడు అంటారు చూడు, అట్లాంటి వ్యక్తి. సో అన్ని విషయాల్లో గమనించి చూస్తే ఎక్కడా కూడా తీసుకునే మైండ్ సెట్ లేదు. ఏమైనా చేయమా ఎవరికైనా చెప్పమంటే స్టార్టింగ్లో మొత్తం జర్నీ హైదరాబాద్ ట్రైనింగ్ వచ్చినప్పుడు ఎవరికైనా చెప్పమంటే చుట్టాలు చాలా పెద్ద సర్కిల్ ఉంది, రవి సార్ గౌరవం ఉంది. వాళ్ళు ఎందుకు లేదు సార్ పాపం, వాళ్ళు ఏదో పని చేసుకుంటున్నారు, వాళ్ళు ఏందో వాళ్ళ పని వాడు చేసుకుంటున్నారు. ఇదేదో పాపం అన్నట్టు ఉండేవాడు స్టార్టింగ్ వెస్టీజ్ గురించి. పాపం కాదు, నువ్వు దీంట్లో ఆరోగ్యం ఇస్తున్నావు లేదా ఆదాయాన్ని ఇస్తున్నావు, తద్వారా వాళ్ళతో కదా నీ లైఫ్ ముడిపడి ఉంది. నువ్వు చెప్పాలంటే ఎవరో ఒకరు వస్తారులే సార్. ఇట్లా మొహమాటంగా ఉండే మనిషి జస్ట్ గమనించండి లీడర్స్, ఈ మీటింగ్లు మాత్రం రావటం వల్ల, జూమ్ అటెండ్ అవటం వల్ల ఈరోజు కందుకూరులో ఒక వండర్ఫుల్ లీడర్ మనకి, దట్టు మన కొండేపు టీంలో #1 లీడరు. అదేవిధంగా ఇప్పుడు మీటింగ్స్ మొత్తం లీడ్ చేస్తున్నాడు. డిసైడ్ అయ్యాడు, అప్పుడు దాకా డిసైడ్ అవ్వాల మైండ్ సెట్. డిసైడ్ అవ్వటం వల్ల ఇప్పుడు ఫిక్స్ అయిన విషయం ఏంటంటే ఏం చేసి నా కుటుంబం కోసం, నా లైఫ్ మారటం కోసం నేను చేస్తున్నాను. ఇప్పుడు ఫైనల్గా ఒక 5 సంవత్సరాలు నేను డిసైడ్ అయితే ఇంతకు ముందు ఏదైతే దరిద్రం ఉందో, ఇంతకు ముందు ఏదైతే పేదరికం ఉందో అది మొత్తం పోతుందని చెబుతున్నాడు. సో ఇవన్నీ కూడా నేను టైం ఉంది కాబట్టి మాట్లాడాను లీడర్స్. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫైనల్గా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, ఇంటి ఎదురోళ్ళు కావచ్చు, నీ ఫ్రెండ్స్ కావచ్చు, ఈవెన్ నీ వైఫ్ అయినా నీ హస్బెండ్ అయినా వాళ్ళు ఎవరు చెప్పినా వినటానికి నువ్వు ఇష్టపడకూడదు. ఇప్పుడంటే నువ్వు డిసైడ్ అయితే నీకు ఇక్కడ ఏముంది కనపడాలి. సో ఆ కనపడినప్పుడు ఖచ్చితంగా నువ్వు సాధిస్తావు. ఇక్కడ అన్ని కూడా కనపడాలంటే మనం ఎక్కడైతే ఇందులో తీసుకుంటూ ఉన్నారో, ఇందులో గెలుస్తూ ఉన్నారో, ఇందులో మార్చుకుంటున్నారో వాళ్ళతోటి మన మైండ్ సెట్ మనం కనుక కలిపి వాళ్ళతో మనం జర్నీ చేస్తూ వెళ్తే ఒకరోజు మనం కూడా జూమ్ మాట్లాడే అవకాశం ఉంటుంది. ఒకరోజు మనం కూడా గుంపుకి నాయకుడిగా ఉండే అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ రవి సార్, చాలా వండర్ఫుల్ విషయాలు చెప్పారు. అదేవిధంగా గుర్రం లాంటి మైండ్ సెట్ ఉండాలి, గుర్రంలాగా ఉండాలి, ఒంటరిగానే ఉండాలి, ఎప్పుడు కూడా లక్ష్యం వైపు ఉండాలి, ముందుకే చూడాలి. ఇవన్నీ కూడా మాటలు కాదు లీడర్స్, మన యొక్క జీవితం. సో నువ్వు ఎలా ఆలోచిస్తే అలా కనపడుతుంది. కథగా చూస్తే కథగానే ఉంటుంది. ఆ కథలో నువ్వు ఉంటే నీ కథ ఒకరోజు వేరే వాళ్ళు వినే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్రం లాంటి మైండ్ సెట్ ఉండి ఫస్ట్ గుర్రంలాగా మనం తయారయ్యి, ట్రైనింగ్ అయిన రేసు గుర్రంలాగా నువ్వు తయారయ్యి, నీ కింద రేసు గుర్రాలను పట్టుకొని ఒక 6 గుర్రాల స్టోరీనే వెస్టీజ్. సో నేనైతే అదే ఫీల్ అవుతుంటాను. ముందు నేను రైడర్ అయి ఉండాలి. ఒక గుర్రం స్వారీ చేసినటువంటి మంచి రైడర్ అయి ఉంటే ఈ 6 గుర్రాలు నేను రైడ్ చేయగలను. గుర్రం స్వారీ చేయలేని కాడికి వెళ్ళి నువ్వు గుర్రాన్ని ఇచ్చినా ఇది వేస్ట్ అంటాడు. సో అట్లా మనం గుర్రాలను తయారు చేయండి. మనం గుర్రాల మైండ్ సెట్ని పెట్టుకొని అందరిని గౌరవించుకుంటూ, ఒకరిని గౌరవించుకుంటూ, విన్న ప్రతి స్టోరీలోనూ నువ్వు హీరోగా నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటూ భావించి నువ్వు డిసైడ్ ముందుకెళ్ళి ఒక్కటే మాట వినాలి, అప్లైనర్ మాట, సక్సెస్ఫుల్ అప్లైనర్ మాట విని కనుక నువ్వు ముందు అడిగేస్తే 1 yearలో 1 lakh తీసుకోవచ్చు లీడర్స్. థ్యాంక్ యూ ఆల్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఆల్ ది బెస్ట్. చాలా వండర్ఫుల్ జర్నీ రవి సార్. మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో అది త్వరలోనే నెరవేరబోతుంది. ఎందుకంటే నిజంగా మీరు అంత డిసైడ్ అయి ఉన్నారు. ఆ పాత్ర మీ యొక్క సక్సెస్లో ఏదైనా మా వంతు ఉంటే మేము చేయడానికి రెడీగా ఉన్నామని చెప్తూ సెషన్ సాయి సార్ హ్యాండ్ ఓవర్ ఇస్తున్నాం సార్. సాయి సార్, గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ, ప్లీజ్ కంటిన్యూ.